ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక. ఇక్కడ అందరూ ఉన్నారు, ఊర్లో అందరూ అమ్మా. ఓ తల్లి, అటు వెళ్ళొద్దే, అటు వెళ్ళొద్దు, వద్దు వద్దు, ఆగు ఆగు అమ్మా, ఆగమ్మా తల్లి. నాన్న నా మాట ఆగు ఆగు ఆగు. ఏమైందమ్మా? ఇక్కడ ఏమైందమ్మా? కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయిగా, బుర్ర కూడా బాగానే ఉంది. ఎందుకు అక్కడికి వెళ్ళి ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నా? మీ ఊర్లో ఒకళ్ళు చెప్పు చెప్పు, భయపడకు, నేనేమన్నావు? నీకు అన్నదంటే చెప్పమ్మా. మీ ఊర్లో ఓ పెద్ద మనిషి, ఆడికి పెళ్ళైనా 2 పిల్లలున్నా, నిన్ను కూడా పొలం పనులకి రమ్మని బచ్చి వేస్తానని చెప్పి ఓ పాపను పుట్టించాడా? అయ్యో, ఈ దుర్మార్గం ఎక్కువైపోయింది ఇప్పుడు వాళ్ళలో. ఇంకా ఇంకా ఏమైంది? అయితే నువ్వెందుకు చచ్చిపోవాలి? ఆ బిడ్డ తంద కాదు, ఎవడికి పుట్టిందో తెలియదు అంటున్నాడా ఇప్పుడు? ఓరే మూర్ఖుడు. మరి నువ్వు ఆ బిడ్డేది? బిడ్డ అక్కడ ఉంది అమ్మ దగ్గర. అమ్మ ఏమో వచ్చి ఈ బండి కింద పడిపోయి చచ్చిపోవాలనుకుంటుందా? మరి పెద్దలకు చెప్పి తగు పెట్టించుకున్నావా? తెలుస్తారు కదా తగులు, ఎన్నో తగులు ఇలాంటివి ఉంటాయి. ఏమో గొట్టెక్కిస్తుంటారు. ఏమే ఆఖరికి కొంతమంది పెద్ద తగులు అయిపోయిన తర్వాత ఆఖరికి కమ్యూనిస్టులు మనం చెప్పుకుంటున్నా, 1-2 తగులు చేస్తామంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిందండి చెల్లి. వాళ్ళ దగ్గర కూడా తగులు కాకపోయేసరికి ప్రాణం తీసుకోవాలని సిద్ధపడిపోయింది. అందరూ నన్ను పిచ్చోడు అంటారు. పిచ్చి పిచ్చి పనులన్నీ ఈ ప్రజలే చేస్తుంటారు, ఈ జనమే చేస్తుంటారు. అమ్మా, మీకోసం ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎదురు చూసినట్టు చెప్పు. ఈ చెల్లిలాగే ఏ పండు యోగో ఉరుతాడు, విషమో చూసుకోవాల్సి వస్తుంది. ఏంటమ్మా, దేవుళ్ళ కన్నిటికీ మొక్కడావా? ఒక్క దేవుడు రాలేడా? నేను వచ్చి నేను దేవుడిలా కాపాడినా? మరో 2 కాపాడితే ఈ పిచ్చోడికి విగ్రహం కట్టేసి ఆడికి దండం పెట్టి కాళ్ళ దగ్గర అంతపల్లి పెట్టి ప్రసాదం అంటూ ఆ ప్రసాదం కూడా కోట్ల రూపాయల వ్యాపారం చేసేస్తారు ఈ మనుషులు. నాకే తిండి లేక రోడ్డు మీద పడి అడుగుతుంటే దేవుడిని కనిపించానట ఈ అమ్మాయికి. అమ్మా, అన్నలు అందరు లొంగిపోతున్నారు. చెప్పు చెప్పు చెప్పు. అందుకే ఇక్కడ కొంతమంది దొంగలకి భయం పోయిందా? ఇప్పుడు తెలుసుకుంటున్నారు వీళ్ళందరూ. అన్నలు లొంగిపోయారు, ఇంకెవరో అడవిలో లేరు అని కొంతమంది విర్రవేగొచ్చేమో. ఆ అన్నలు ఎక్కడ పుట్టినారబ్బా? ఎక్కడైతే శ్రమ దోపిడీ జరిగిందో అక్కడ పుట్టారు. అన్నల దగ్గర నుండి ప్రజలు పుట్టలే, ప్రజల దగ్గర నుండి అన్నలు పుట్టారు. ఈవేళ వాళ్ళు వచ్చిగాక దోపిడీ అర్థం కాలేదుగా. చెమట చిందించిన చోట ఇంత అన్నం పుడుతుంది. మరి ఆ అన్నలు రక్తం చిందించారు కదే తల్లి, అక్కడ ఏం పుడతాయో నీ మెదడుకి నీవే ఆలోచించుకో. చెమట చిందించిన చోట తినడానికి ఇన్ని మెతుకులు పుడుతున్నాయి. అక్కడ మన పిల్లలు రక్తం చిందించారు కదా, ఏం పుడతాయో ముందు ఏం పుడతాయో. నీలాంటి వాళ్ళు మోసం చేసిన ఈ నా కొడుకులు ముడ్డుల మీద ఏమేసి కడతారో, ఏమేసి పేలుస్తారో వాడికి తెలుసు. తల్లి, ఎప్పుడు భయపడుతున్నా? భయపడక అసలు. ఎందుకు భయపడాలి? వీళ్ళకి ఈ మనుషులు ఉన్నారు చూసావా తల్లి, ఆ మనుషులు జన్మనిచ్చిన అమ్మవమ్మ నువ్వు. ఆడది ఇప్పటి వరకైతే భయపడతాదో అప్పటి వరకు ఈ సమాజం దోచుకుంటూనే ఉంటుంది, భయపడుతూనే ఉంటుంది. ఒక్కసారి నీలో ఉన్న శక్తి ఏటో నువ్వే ఎవడో వస్తాడో ఆదుకుంటాడని ఎదురు చూసే బదులు నువ్వు ఒక్కసారి పిడికిలు బిగించి తల్లి. ఏ బిడ్డకైతే నేను తండ్రిని కాను అన్నాడో ఆడికి
ఆ ఇల్లు నీది అను. ఎందుకాడు లొంగాడో. ఒకవేళ లొంగకపోతే నీ బిడ్డ అయిన పోరాటం చెయ్యాలే కానీ ఓటం మాత్రం అంగీకరించకూడదమ్మా. పాప ఏడుస్తుంటది. నాన్న నాన్న నేను పిచ్చోడిని కానమ్మా. ఆహా, నేను పిచ్చోడిని కాను. నాకు కూడా ఒక కుటుంబం, చిన్న పాప నా భార్య, నేను ఎంతో చక్కగా ఉండేవాళ్ళం. కానీ కానీ ఇదో ఈ ఉద్యానంలో ఈ తితిలి తుఫాను వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నా భార్యకి కిడ్నీ జబ్బు వచ్చి ఆమె ఆఖరి స్థితిలో ఉంది. డాక్టర్ చదవాలి, లాయర్ చదవాలన్నా నేను ఏదో గొప్ప ఉద్యోగం చేయాలి అని నా బిడ్డ పట్టుబట్టేది. నిజమే నా బిడ్డను నేను గొప్ప లాయర్ని చెయ్యాలనుకున్నా. ఎందుకంటే సగం చదివిన ఇక్కడున్న కొంతమంది లాయర్లు పడి ఈ సగం చదువులు చెప్పుకొని వడ్డీ వ్యాపారాలు వేసుకొని ప్రజలను గుంజుకొని ఎక్కి మాట్లాడితే నేను లాయర్ అంటారు. అబ్బో, అటువంటి లా చదువు నా బిడ్డ చదవకూడదు. కొంచెం ఎక్కువ చదువుకుంటే ప్రజలకు సపోర్టివ్గా వెళ్తుంది. అందుకని చిన్న చదువులు వద్దుతుంది, గొప్ప చదువు చదవాలన్నా నేను. ఇందాక నా చెల్లి చెప్పినట్టు ఈ సగం కమ్యూనిస్టులు ఎక్కడైనా మీటింగ్ అయితే అక్కడ కోసం ఒక ఎర్ర సొక్కా ఒకటి కుట్టించుకొని ఎర్ర జెండా ఒకటి పోగిట్లో పెట్టుకొని ఇంకో పోగిడి దేవత అక్కడ పశువు పచ్చో నలుపో ఎరుపో నేలమో దొరుకుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎర్ర జెండా పెట్టుకొని నీవు కమ్యూనిస్టు అంటూ జరిపిస్తూ ఉన్నారు. అయ్యా, వాళ్ళ త్యాగం గొప్పదిరా, వాళ్ళ త్యాగం గొప్పది. వాళ్ళు అమరులైపోతే, అక్కడ అడవుల్లో అమరులైపోతే ఆ బిడ్డల్ని ఎవరూ లేరని ఈ రాజ్యం భయపడి వాళ్ళకి 5 రోజులు ఉంచితే పురుగులు కారుతున్న ఆ దేహాలని ఈ ప్రజలు హత్తుకొని ఎర్రటి మూటగా కట్టుకొని మా సముద్ర తీరంలోకి వచ్చి, కామ్రేడా నీ ఆశయం వరదిల్లాలి అంటూ, విప్లవం వరదిల్లాలని పిడికిలి బిగిస్తూ ఎంత ప్రేమిస్తున్నారా. ఆ ప్రేమ మీకు దక్కాలంటే దొంగ నా కొడకల్లారా వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతారా? ఇలా అడుగుతారు కాబట్టి నేను పిచ్చోడిని. రామనరసయ్య నాటోడు అడిగాడు అనుకో, ఆడి పిచ్చోడు, ఆడికేం తెలియదు, యువత అడిగి ఉడుకునెత్తురు ఇది. ఒకవేళ ఇలాంటి పెద్ద ఆయన అడిగాడు అనుకో, ఆయనకి బుర్రపోయింది అంటున్నారు కొంతమంది. ఆయనకు బుర్రపోయింది. మరొకవేళ తమ్ముడి కంటే చిన్నోళ్ళు 10వ తరగతో 12వ తరగతో అడిగినారనుకో, వాళ్ళకేమో తాగుబోతులని నిందలేస్తున్నారు. ఎవడు కూడా ప్రశ్నించకూడదు. ఇప్పుడు ఏమనుకున్నారో తెలుసా? చెల్లికి అన్యాయం చేసిన ఆ 1 2 దొంగ కమ్యూనిస్టులు ఏమనుకున్నారంటే, ఇప్పటి వరకు కమ్యూనిస్టులు ఉన్నాం మేము, ఇప్పుడు అందరూ లొంగిపోయారు, మరి ఇంకేనుకున్నారు? అరే భగత్ సింగ్కి అర్ధరాత్రి పూట ఉరి తీసి బ్రిటిషోడు ఆ శవాన్ని ఎక్కడ పెడితే అక్కడ, ఎక్కడైతే అది ఉద్యమ రూపం దాడుస్తుందో అని భయపడి ఆయన మెడకి ఉరేస్తే పట్టపగలరా ఒక భగత్ సింగ్ విగ్రహాన్ని ఒక రౌడీ సీటర్ చేత పూలెయ్యించి తోటాన పొడిచారురా. నేటి కమ్యూనిస్టులు అన్నారా మీకు? పట్టపగలే ఒక రౌడీ సీటర్ చేత ఆయన మెడలో దండయించారు. ఎక్కడా? ఇక్కడ కాదులే, నిశ్శబ్దం అవ్వకండి. ఎక్కడో ఒక చోట నేను చూసా, త్వరలో పేరు కూడా చెప్తా, దానికి ఒక పుస్తకము వస్తుంది. పిచ్చోడిని కదా, పిచ్చిగా రాయను, అంత పరిశోధన చేసే రాస్తున్నా. నాయనా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకొకటి, మేము కమ్యూనిస్టులవే, డబ్బులు ఇస్తాం, 3 రూపాయలు వడ్డీ, 2 రూపాయలే రాస్తాం, వడ్డీ మాత్రం కరెక్ట్గా ఇచ్చేయాలి. నేను ఆ ఎప్పుడు పాలయ్యే, ఇగో చొక్కా ప్యాంటు అన్ని చిరిగిపోయాయి. ఇలాంటి కమ్యూనిస్టులకి వడ్డీలు కట్టలేక వేలు. రే యువత, ఒక మాట చెప్తున్నా, ఒకే ఒక మాట, ఎప్పుడైతే ఎక్కడైతే కడుపు మండుతాదో అక్కడ ఉద్యమం పుడుతుంది. నా తమ్ముడు అన్నట్టు ఆ పసికందలకి పొట్టల్లో పేగలే లేవు కదా,
లేదయ్యా, వాళ్ళు ఎట్లా పాడుతున్నారు అని నా తమ్ముడు అడుగుతుంటే ముచ్చట పడుతుంటే నిజమే కదా, ఆ పొట్టల్లో ఏముంది? ప్రజల పక్షాన్ని నిలబడే దమ్ముంది, అలా ఆకలి కేకల్ని వాళ్ళ గొంతుగారా వినిపించే ధైర్యం ఉంది ఇక్కడ. వాళ్ళని చూసుకోడా జడిసిపోయే కమ్యూనిస్టులారా, మీకు ఒక మాట చెప్తున్నాను. అందుకే ఆ పసిపిల్లలు అంటున్నారు ఎరుపంటే కొందరికి భయం భయం అని. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి రా, మనుషుల్లాగా మారాట్రా. ఒకవేళ నేను ఇలా అన్నాను అనుకో, అక్కడ ఎవరికన్నారో తెలుసా? వాడు పిచ్చోడు వచ్చాడు కదా, రాజాంలో ఎవరికన్నాడో తెలుసా? రామ్ నరసయ్య నీకే అన్నాడు అని తగలేస్తారు నిన్ను. మా కృష్ణన్న వచ్చుంటే కృష్ణన్న అంటారు, కృష్ణన్న నీకే అన్నాడు, నువ్వు కమ్యూనిస్టుల కోసం ఎక్కువ మాట్లాడతావు కదా, నీకే అన్నాడు అని. ఇలా తగలేస్తూ తగలేస్తూ 10-15 ఏళ్ళు జీవించారు. ఇక జీవించలేరు కాబట్టి పరుగులు వెళుతున్నారు. ఈవేళ ప్రజలు పెట్టుకున్నారు, ఒరే భగత్ సింగ్ విగ్రహానికి మీరు రౌడీల చేత రాజకీయ నాయకుల చేత దండలయించి మాకు ఫాలోయింగ్ ఉన్నది అని చెప్పేసి మీరు అరుస్తున్నారు కదా. కాదురా, నిజమైన పాటల చేత నిజమైన ప్రజాపక్షం నిలబడిన వాళ్ళ చేత ఈవేళ మేము చేస్తాం చూడండి రా అంటూ రాజాం ప్రజలు ఇక్కడ జరుపుకునేది కదా నిజమైన భగత్ సింగ్ వారసత్వం. ఈ వారసత్వాన్ని కొనసాగించండి. ఇదిగో రామ్ నరసయ్య ఇందాక అన్నట్టు రేపైనా పోవచ్చు, మరి క్షణంలో పోవచ్చు. నేను నిజాన్ని మాట్లాడతాను కదా, నేను ఎప్పుడైనా పోవచ్చు, మరి తెల్లవారైనా పోవచ్చు, మేము ఎప్పుడు పోయినా పోవచ్చు. కానీ మేము కోరుకున్న కోరిక మేరకు ఈ ప్రజలు మీరు నిజమైన భగత్ సింగ్ వారసులై మీరు విజయం సాధించిన రోజు మీరు ఎగరేసిన విజయ పతాకం రెపరెపల్లో పక్క పక్క నవ్వుకుంటూ పాటలమై మాటలమై మేము కనిపిస్తూనే ఉంటాం. మా కళాకారులము మేము కనిపిస్తూనే ఉంటా. మరొక చోటు ఉంది, మళ్ళీ వెళ్ళాలి.